హలో గైస్, వెల్కమ్ టు కేఎన్ సినిమా సెంటర్. ఈరోజు నేను ఎలిస్ ఇన్ బార్డర్లాండ్ వెబ్ సిరీస్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ 10th డిసెంబర్ 2020 నుంచే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. లేట్ అయిన విషయం తెలుసు కానీ అనుకోకుండా ట్రైలర్ చూస్తే నచ్చింది, అందుకోసమని రివ్యూ చేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చూడాలి కదా. ఈ సిరీస్లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 49 మినిట్స్ ఉంది. మొత్తం చూడాలనుకుంటే మనకి 6.5 గంటలు పడుతుంది. నెక్స్ట్ వీక్ సీజన్ 2 రివ్యూ కూడా ఇస్తాను. చూడాలని అనుకున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. 100కి దగ్గరగా ఉన్నాము. ఈ సిరీస్ ఫ్యామిలీతో అస్సలు చూడలేము. మధ్యలో అక్కడక్కడ రొమాన్స్ ఇంకా బ్లడ్ అది చూపించారు. ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ నచ్చిన వారికి ఇది కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. దానికంటే చాలా బాగుంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్ స్టోరీ ఏమిటంటే, టోక్యోలో ముగ్గురు ఫ్రెండ్స్ రోడ్డు మీద కామెడీ చేస్తూ ఉంటారు. వారిని ఆపతందుకు పోలీసులు వస్తారు. వారిని చూసి తప్పించుకొని ఒక మాలులో బాత్రూంలో దాచుకుంటారు. ముగ్గురు బయటకు వచ్చేసరికి ఆ సిటీలో వారు ముగ్గురు తప్ప వేరెవరు కనిపించరు. తర్వాత ఏం జరిగింది, మిగిలిన వారు ఎటు వెళ్ళారు, దొరికారా లేదా, వీళ్ళకేం జరిగింది అన్నది సిరీస్లోనే చూడాలి. మైనస్ పాయింట్స్ నాకైతే చెప్పేటట్టు పెద్దగా మైనస్ పాయింట్స్ ఏమీ అనిపించలేదు. ప్లస్ పాయింట్స్ ఫుల్ టైం పాస్, ఎక్కడా బోరింగ్గా అనిపించదు. మొత్తం 8 ఎపిసోడ్లు 8 గేమ్స్ వరకు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షన్ మనం ఫీల్ అవుతాము. చివరిగా నా కంక్లూజన్, నాకైతే నచ్చింది గైస్. ఫ్యామిలీతో అస్సలు చూడలేము. మధ్యలో అక్కడక్కడ రొమాన్స్ ఇంకా బ్లడ్ అది చూపించారు. ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది పడవచ్చు. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఇచ్చిన రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. 100కి దగ్గరగా ఉన్నాము. కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ ఉన్నాయి. ఫాలో అవ్వాలనుకున్న వారు అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.